వెల్కమ్ బ్యాక్ టు ఫ్రాగ్ పార్ట్ 2 అనమాట. అండ్ ఈరోజు మనమైతే 2 బ్యాటిల్స్ అయితే చేస్తామన్నమాట. ఒక బ్యాటిల్ అయితే నార్మల్, ఇంకోటి అయితే మనమైతే మనతో ఆడదాం. అంటే చూపిస్తా, ఫస్ట్ మనమైతే ఆడదాం. నాకైతే ఇది తీసుకోవాలనుకున్నా. అదే ఫస్ట్ ఇయర్ తీసుకున్నాం అడకంపో వచ్చారబ్బా. ఫస్ట్ మనం డబ్బులు తీసుకున్నాం. Okay friends, almost there. This is okay. So all defense करने and ఇప్పుడు మనం నెక్స్ట్ నేను చేసేది ఏంటంటే నేను ఆడను. మీకు నచ్చితే జస్ట్ 5 minutes వీడియో అన్నమాట. లెట్స్ గో. ఓకే, నెక్స్ట్ అయితే నెక్స్ట్ ఓకే ఇదన్నా. ఓకే ఫ్రెండ్స్, నాకైతే చూడండి డైమండ్స్ మనీ దుమ్ము లేపిందనమాట. అండ్ డక్ అనమాట. నేను బాగా అరేంజ్ చేసుకున్నా. ఇన్వెంటరీ నాకేం రాలా. అండ్ నాకు ఇదిగోండి అటాకర్, నాకైతే ఇది వచ్చిందనమాట ఎక్యూబ్. ఓకే నిమిషం, ఇది దీని పేరు ఏంటంటే రెసిస్టెంట్ సూట్ అనమాట. అదైతే నాకు దొరికింది. ఓకే, నెక్స్ట్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ బ్యాటిల్, లెట్స్ గో టు నెక్స్ట్ బ్యాటిల్. ఈ బ్యాటిల్ కూడా ఒక 3 బ్యాటిల్స్ అయితే చేద్దాం అనుకున్నా. సేమ్ బ్యాటిల్ ఎవరు గెలిచారు చూద్దాం. క్లబ్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ పంపిద్దామన్నా. ఓకే ఫ్రెండ్స్, పైన ఉంది. ఫస్ట్ మనం డబ్బులు అయితే తీసుకున్నాం. మనకి ఏది పెట్టే కదా, ఏది తీసుకున్నాం. ఫస్ట్ డబ్బులు మన తీసుకునే ఉందాం. అనవసరంగా మిషన్ అనేది చంపింది. బి అయితే చేద్దాం. వదిలిపోవాలి. యాక్చువల్గా తొందర రావాలి అందరూ కలిసి, లేకపోతే నేను బుక్క పాలు అయిపోతా. ఇన్ఫినిట్ బుల్లెట్స్ కాదు. నెక్స్ట్ మనం దగ్గర చూపిస్తాము. ఓకే ఫ్రెండ్స్, అరే సరే ఇంత బాగా ఉంటుంది కదండి. ఇలా చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అట్టా అని మనం వదిలేదే అనవసరం చూపించాక ఈ 2 నేను చేశాను. పోతే సరిపోయింది. ఆల్మోస్ట్ అయితే ఇంకా డేంజరస్గా అయితే పెట్టుకుంటే అనుమతి ఉంటుంది. నెక్స్ట్ గేమ్ అయితే ఫ్రెండ్స్, మీరు నన్ను ఇన్వైట్ చేయాలి అనుకుంటే నేనైతే ఒక ట్రిక్ చెప్తా. మీ ప్రొఫైల్ కనిపిస్తుంది. నేను సాజిబ్ గేమ్ కాబట్టి నేను దీన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ని ఒకండి. ఓకే, నెట్వర్క్ రిక్వైర్డ్ వస్తుంది. ఇన్వైట్ నొక్కిన తర్వాత ఇక్కడ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మై క్లబ్ అండ్ ఇట్స్ మై. ఒక నిమిషం. ఓకే ఫ్రెండ్స్, పొరపాటు ఇది నా ఐడి అనమాట. ఎంటర్ చేసుకోండి. ఆడాలనుకుంటే ఆ మాత్రం ఉండాలి. క్లబ్ లేదంటే బాగుండదు ఫ్రెండ్స్. నాకు క్లబ్ ఉంది, మీకు తెలిసిందే.
వాడు ఇక్కడ నో క్లబ్ ఇస్తాడు. ఎందుకంటే ఇదిగోండి డైరెక్ట్ నా ఛానల్కి అయితే వెళ్ళచ్చు, ఛానల్కి. అండ్ ఏదో వచ్చింది. ఓకే 4 ఏంట్రా క్లామ్. ఓకే ఓకే మనం తర్వాత దీన్ని క్లామ్ తీసుకున్నాం. ఓకే ఆ డక్కుకి వెళ్ళి అప్డేట్ చేద్దాం. నాకు డబ్బులు అనేవి ముఖ్యం కాదు, అసలు వేస్ట్ అయినా ఎవరు ఎక్కువ లెవెల్ ఉంటే చూడండి. ఇప్పుడు 200కి నెక్స్ట్ లెవెల్కి వెళ్తా. నో ఐ క్యాన్ డిస్కౌంట్ ఆఫర్. ఓకే నెక్స్ట్ బ్యాటిల్ 6 అనమాట. మీకు ఇప్పుడు నేను అసలు టచ్ చేయను, అట్లా ఆడతాను అనమాట. అంత బాగా ఆడతా. లాస్ట్ ఓడిపోయే టైంకి ఇప్పుడు నేనైతే ఒక నిమిషం ఇక్కడ పైన మ్యాప్ కనిపిస్తుంది చూడండి, ఐకాన్స్ పైన. ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ అటాకర్స్ అయితే పెడతాను అనమాట. వాళ్ళ వైపు అయితే వెళ్తారు. ఇంకా వీడు డిఫెండ్ చేసుకుంటాడు మన కెప్టెన్. చూడండి సేమ్ అట్లానే ఉంటుంది. ఓకే వాడైతే వచ్చాడు, మెగాగాడు దుమ్ము లేపుతాడు. ఓకే వాడు డిఫెన్స్కి అయితే వెళ్ళింటారు అందరూ. ఓకే నెక్స్ట్ అయితే దీన్ని అటాక్ చేయాలి. తొందరగా అందరూ పంపించా. ఓకే చూడండి ఇట్లా మీరు ట్రిక్స్ యూజ్ చేయండి. బట్ పవర్ఫుల్ ఉన్నప్పుడైతే ఈ ట్రిక్ పనిచేయదు. నేను ట్రై చేసాను, అందుకని ఒక బ్యాటిల్ అయితే లూజ్ అయ్యా. నేను నా బ్యాటిల్ హిస్టరీలో ఇప్పుడే చూపిస్తాను ఈ గేమ్ అయిపోయి. ఎందుకు పోయింటుందంటే మెయిన్ రీజన్ అది నేను అంటే నెట్వర్క్ ఇష్యూ అనమాట. పొరపాటు నేను వైఫై ఆన్ చేయకుండా మొబైల్ డేటా ఆన్ చేస్తాను అనమాట. అందుకని అట్లా జరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఈసారి నేను చూడండి ఇట్లా ట్రిక్స్ చూసింది మీకు తెలుస్తుంది. ప్రొఫైల్ చూడంగానే ఇప్పుడు వాడున్నాడు అట్లా చూసి తెలిసిపోయింది అనమాట. ఎందుకంటే వాళ్ళు గ్రేటా కాదని. ఇప్పుడు బిగ్ బాంగ్ కూడా గ్రేట్ కానీ డిఫెన్స్ చేస్తే ఒకటి సరిపోయింది. వాళ్ళు దాన్ని చూసుకున్నారు. దీన్ని ఎస్ అండ్ గేమ్ ఫినిష్ గాయ్స్ అనుకుంటున్నా. ఎస్ గేమ్ వాజ్ ఫినిష్. అట్లా ఉంటుంది మనతోనే. అంత ఈజీగా ఎవరికి ఎందుకు అనుకోండి. అండ్ ఏదో వచ్చిందా సీజన్. ఓకే ఇది నాకు నెట్తో వల్ల వస్తుందంట. అండ్ ఇంకొక లాస్ట్ బ్యాటిల్ అనమాట. ఈ వీడియో జస్ట్ 10 minutes రావచ్చు మేబీ. ఇక్కడ కూడా నేను చూసేసాను సేమ్. ఫస్ట్ దీనికి వెళ్తా. తొందరగా వెళ్ళండి బ్రోస్. నాకు 5 అయితే ఉన్నాయి అనమాట. కానీ మీకు తెలుసు ఏంటి బ్రో కానీ 4 ఉండే. మీకు చాలామంది డౌట్ రాదు, ఎందుకంటే మనం ఆడేది ఒకటి ఉంటుంది. 4 కంప్లీట్ స్విచ్ ప్లేయర్స్ అనమాట. మీకు తెలిసి ఉంటుంది చాలా వరకు. మనం కింగ్. ఓకే ఓకే డిఫెన్స్ అయిపోయింది. నెక్స్ట్ దానికి మనం ఇంకా ఆడితే చాలాసేపు అయితే ఉండదు అనమాట. ఫర్ మీకు బెస్ట్ కోసం అయితే బ్రేక్ అయితే అవ్వచ్చు. ఎందుకు అవుతుందంటే ఈరోజు నేను మైక్ పెట్టుకోవడం అయితే మర్చిపోయా ఫ్రెండ్స్. అసలు వీడియో చేసుకుంటే మైక్ పెట్టుకోవడం ఏంటి అనేది మర్చిపోయా, సారీ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో నుంచి ఫ్రాగ్ గేమ్లో కన్ఫర్మ్ అయితే పెట్టుకుంటా. చాలామంది రెస్పాండ్ అయితే అవుతున్నారు. ఇది రేపైతే నెక్స్ట్ సండే అయితే వస్తుంది అనమాట. డోంట్ ఫర్గెట్ టు వాచ్ ఇట్ ఫ్రెండ్స్. ఈరోజు డేట్ అయితే ఈరోజు సండే అనమాట. డేట్ అయితే చెప్తానండి, ఒక్క నిమిషం. ఇదైతే ఏంటి కానీ సాచి గేమ్ మనతోనే అది మనకు ఇదిగోండి. అది పక్క ఐకాన్ కనిపిస్తే అదే మన క్లబ్కి ఉన్నా. ఓకే ఇప్పుడు ఒక్క నిమిషం నేను డేట్ అయితే చూసాను ఫ్రెండ్స్. అండ్ ఈరోజు అయితే సండే 6th కాదు December 8 అనమాట, సండే అనమాట. నెక్స్ట్ సండేకి అయితే మీకు కన్ఫర్మ్ అయితే వీడియో ఉంటుంది. డోంట్ ఫర్గెట్ ఫర్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్